గజ్వేల్ మండలం సింగాటం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు గౌరవ మండల విద్యాధికారి శ్రీ వై కృష్ణ సార్ మరియు స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా పాఠశాల కాలమానిని ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో గౌరవ మండల విద్యాధికారి శ్రీ వై కృష్ణ మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుంచి ఈ పాఠశాలలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు మరియు విద్యార్థి ఫోటోతో ప్రతి విద్యార్థికి క్యాలెండర్ అందించడం అభినందనీయమని కొనియాడారు। అదేవిధంగా సమాజ సహకారాన్ని పాఠశాలలో భాగస్వామ్యం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నారు। ప్రతి నెల 4వ శనివారం నాడు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిపై చర్చిస్తున్నారు। ఏం చేయాలనేది మీ తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది కాబట్టి రెండు రకాలుగా బోత్ సైడ్స్, ఇటు టీచర్లకు మీ యొక్క నేపథ్యం తెలుస్తుంది, మీ తల్లిదండ్రులకు ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీ యొక్క పర్ఫార్మెన్స్, మీ యొక్క మీలో ఉన్న అంతర్గతంగా ఉన్న మీ యొక్క టాలెంట్స్ను ఇక్కడ ప్రదర్శింపజేస్తారు కాబట్టి మీ పేరెంట్స్ తెలుస్తుంది। ఈ విధంగా ఇద్దరు పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, మమేకం అవ్వడం వల్ల ఆ పాఠశాలలో పిల్లల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి, మరియు ఆ పాఠశాల అవసరాలు తీర్చే అవకాశాలు కూడా ఉంటాయి। కాబట్టి మరి మన ఊరిలో పేరెంట్స్లో మాత్రం ముందు అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చే అవకాశాలు ఉంటాయి। మరి ఆ విషయంలో ప్రధానోపాధ్యాయులు గారు నేను కోరేది ఏంటంటే, ఈరోజు ముఖ్యంగా పేరెంట్ టీచర్ మీటింగ్ కాబట్టి కొద్దిగా మనం ఏం చేయాలంటే ప్రచారం ఎక్కువ, ప్రచారము అంటే అట్లా అది కాకుండా ఫోన్ల ద్వారా కూడా మనము మామూలుగా వాట్సాప్లో పెట్టడం వేరు, తర్వాత పిల్లలతో చెప్పంపడం వేరు, మనము ఆహ్వాన పత్రాలు కొట్టడం వేరు, డైరెక్ట్ ఫోన్ చేయడం వేరు। అంటే ఒక్కసారి వాళ్ళని మనం అట్రాక్ట్ చేసినట్లయితే అంటే ఈ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్